అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరకు సంబంధించి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లి సిఐ కొండారెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంట్రోల్ రూమ్ లోనే ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘాను చేపట్టారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిఐ కొండారెడ్డి ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలిస్తారు కదా, ఆ భక్తులకు ఎలాంటి జాగ్రత్తలు ఇవ్వాలనుకుంటున్నారు? ముందుగా మన సివిఆర్ న్యూస్ యొక్క సబ్స్క్రైబర్లకు మా యొక్క నమస్కారాలు. ఈ రోజు మన గౌరవ ఎస్పీ గారు అయినటువంటి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ విద్యాసాగర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు 11 మంది సీఎల్ ద్వారా 27 మంది ఎస్ఐలు 330 మంది సిబ్బంది ద్వారా మనం ఈ రోజు లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర తిరణాలకు మన బందోబస్తు ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా 5 సెక్టర్లుగా మనం డివైడ్ జరిగింది. మొదటి సెక్టర్ కింద ఇన్సైడ్ టెంపుల్లో భక్తులు కానీ విఐపీస్ కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి, అలాగే క్షేమంగా బయటకు వెళ్ళడానికి ఏర్పాటు జరిగింది. అలాగే సెకండ్ సెక్టర్ కింద అవుట్ సైడ్ బందోబస్తు చేస్తున్నాము. అవుట్ సైడ్ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్, క్యూ లైన్ మేనేజ్మెంట్ చూసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాటు జరిగింది. సెక్టర్ 3 కింద మనము 5 ట్రాఫిక్ పాయింట్స్, 7 చెక్ పోస్టులు ఏర్పాటు జరిగింది. ప్రతి ట్రాఫిక్ పాయింట్ లో సిఐ స్థాయి అధికారి, ప్రతి చెక్ పోస్ట్ లో ఎస్ఐ స్థాయి అధికారితో బందోబస్తు నిర్వహిస్తున్నాము. వాళ్ళు బయట నుంచి వచ్చే భక్తులందరూ కూడా కరెక్ట్ గా పార్కింగ్ ప్లేస్ నిర్ణయించడము, వాళ్ళు ఏ రూట్ ఎక్కడికి పోవాలన్నటువంటి సూచనలు ఇవ్వడంతో మా యొక్క బందోబస్తు స్టార్ట్ అవుతా ఉంది. అలాగే టెంపుల్కి వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారిని తనివితేరా దర్శించుకునే విధంగా ఎటువంటి ఒత్తిడి గురి కాకుండా, ఎటువంటి తోపుడు సార్లు గురి కాకుండా ఆ క్యూ లైన్ల ద్వారా మేము పటిష్ట బందోబస్తు ద్వారా వాళ్ళకు సకల సౌకర్యం కల్పిస్తున్నాము. అలాగే ఎవరైనా భక్తులు దూర ప్రాంతం వచ్చిన భక్తులు ఎవరైనా సరే చిన్న పిల్లలు వృద్ధులతో వచ్చినట్లయితే వాళ్ళు తమ పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ యొక్క విలువ వస్తువులకు, బంగారాభరణాలకు మేము మఫ్టీ పార్టీలో పూర్తి భద్రత చేకూర్తంగా మేము ఉన్నాము. అలాగే తప్పిపోయినా మీకు ఏమైనా సహాయకాలు కావాలన్నా మన గంగమ్మ దేవాలయం కావాలన్న పోలీస్ కంట్రోల్ సంప్రదించినట్లయితే మా సిబ్బంది 24 గంటలు పనిచేస్తూ మీకు కావాల్సిన అన్ని సలహాలు సూచనలు అందించడం జరుగుతుంది. ప్రధానంగా రాయలసీమ వ్యాప్తంగా ప్రజలు అమ్మవారిని దర్శించడానికి పెద్ద ఎత్తున తరలిస్తారు కదా, దొంగతనాలు అరికట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనకు ఇలాంటి పెద్ద పెద్ద తిరునాళ్లలో సహజంగా దొంగతనాలు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి మా యొక్క ఎస్పీ సార్ యొక్క సూచనల మేరకు మా డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక సిఐ అండ్ ఒక ఎస్ఐ, 10 మంది మఫ్టీ కానిస్టేబుల్, 10 మంది ఎస్బీ కానిస్టేబుల్ తోటి మేము ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశాము. అలాగే డ్రోన్ విజువల్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. టెంపుల్ పరిసర ప్రాంతాల్లో 32 సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. నిరంతరం ఆ సీసీ కెమెరాలు కూడా ఒక ఎస్ఐ సార్ యొక్క ఆధ్వర్యంలో వాటిని మేము పర్యవేక్షిస్తున్నాము. ఖచ్చితంగా ఈ తిరణాలు ఒక్క దొంగతనం కూడా జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసి ప్రజల యొక్క ఆస్తులకు, వాళ్ళ యొక్క లగేజ్ సౌకర్యానికి, వాళ్ళ యొక్క బంగారాభరణాలకు ఖచ్చితమైనటువంటి రక్షణ కల్పిస్తాం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని చెప్పి, అంతేకాకుండా ఈ జాతర 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఈ జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలు కూడా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పి సిఐ కొండారెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.